పచ్చగడ్డ వచ్చారా వెళ్ళక్కడ తిన్నగా వెళ్తే ఇంటి ముందు బొమ్మరాళ్ళ గుడి ఉంటుంది, అదే ఇల్లు. వెళ్ళండి వెళ్ళండి. అలాగా, నువ్వు పోనివా. ఆగండి, ఆ పాడని కింద పడేయండి. అసలు నీకు బుద్ధుందా? ఏ? పోలీసు వాళ్ళు ఇల్లెక్కడంటే నువ్వు జవాబు చెప్తావా? మనం మారువేషంలో ఉన్నాం కదా. ఏ వేషం అయినా శవం. శవాలు మాట్లాడతాయా? మాట్లాడు. మరెందుకు వాగావు? తప్పైపోయింది. విషాలు వేయక చెంబుచ్చు కొట్టారంటే శాతాన్ని సిద్ధమైపోతావు. వెదోపినిగా ఎత్తండి ఎత్తండి. గోవిందా గో. నోరు మూసుకో, మళ్ళీ ఆ పోలీసులు వస్తారో. నీకు ఆ భయం అక్కర్లేదు. మా నాయనమ్మ మావయ్య వాళ్ళని పట్టు పడతారు. బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చాను కదా. ట్రైనింగ్ నువ్వు ఇచ్చావా? ఇప్పుడు నేనేమన్నాను? ఇచ్చానుగా అన్నానా? ఇచ్చావుగా అన్నాను. ఆహా, ఎత్తండి ఎత్తండి. గోవిందా గోవిందా. స్వర్ణ దేవాలయంలా ఉంది నీ రూపం. బ్రహ్మదేవుడు కూడా అనుమానం పట్టలేదు. నువ్వు దర్జాగా పేట కోసం వెతికేయచ్చు. అబ్బా, అవునరా, గడ్డం పెట్టుకున్న 5 నిమిషాలకి ఇంత దొరదబెడుతోంది. మరి పంజాబ్ వాళ్ళు సంవత్సరాల కొద్దీ పెట్టుకుంటారు, వాళ్ళకి ఎలా ఉంటుందో. వాళ్ళేం పెట్టుకోరు, పెంచుకుంటారు. అయినా నువ్వు చీటికి మాటికి అలా పీక్కొని గోక్కుంటే సరిగ్గా వెళ్ళి ఐసై గడికి దొరికిపోతావు. కరెక్ట్ కరెక్ట్. పీక్కుని గోక్కోకూడదు, గోక్కోటానికే పీక్కోకూడదు. కానీ సీత, నువ్వు మాకు చాలా సహాయం చేశావు. మా వాళ్ళందరూ ఊపిరి పీల్చుకునేలా చేసావు సీత. పొగడితే లాపు. నీకు హెల్ప్ చేస్తే నాకు నేను చేసుకున్నట్టేగా. వాడి సంగతి కాదు, రెండో వాడి సంగతి. ప్రతిరోజు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నా. అందుకే చెప్పిందేమో, పీక్కుని గోక్కోకూడదని, గోక్కోడానికే పీక్కోకూడదని. చూడు, అప్పుడంటే తెలుగోణ్ణి, ఇప్పుడు సిక్కులోణ్ణి. కత్తి కిందుందో పైనుందో తెలియదు. కసక్కన పొడిచానంటే నీ బతుకు, నీ పెళ్ళాం బతుకు పంజాబ్ అయిపోద్ది నా కొడక. పట్టుకోండి నా 50 వేలు, పట్టుకోండి నా 50 వేలు. మీటి మడిపోను, ముందు కాలం వేసింది వేసినట్టుగానే ఉంది. వెనక నుంచి ఎలా జరబడ్డారా వెధవల్లారా? నీకేం కాలం వచ్చిందిరా? పోలీస్ ట్రైనింగ్ మజాకానా? పీటర్ని వెతికేటప్పుడు గోక్కోకూడదు, పీక్కోకూడదు. చాలా అప్రమత్తంగా ఉండాలి. చక్కు చక్కు పూజలో ఉన్నానండి.